యాక్చువల్ న్యూస్ విశాఖపట్నం రూరల్లో ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం గాజువాకలో మా ప్రతినిధి శ్రీనుబాబు ఉన్నారు. అక్కడ పోలింగ్ సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనుబాబు, ఇంకా పోలింగ్ జరగడానికి కారణం ఏమిటి? అంటే 6 గంటల వరకు చాలా మంది ఇంకా లైన్లో ఉండిపోయారా? ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది పూర్తవడానికి? ఇంకా దాదాపు ఇంకొక 2 నుంచి 3 గంటలు సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా విశాఖ అర్బన్ లిమిట్స్లో దాదాపు పోలింగ్ పూర్తయినప్పుడు కూడా రూరల్ లిమిట్స్లో చాలా నియోజకవర్గాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ఏదైతే ఈవీఎంలు మొరాయించడం, సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో శిక్షణ లేకపోవడంతో ఇక్కడ పోలింగ్ చాలా మందకొడిగా సాగింది. ఈ నేపథ్యంలోనే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గాజువాక 58వ వార్డులో యాదవ్ జగ్గరాజుపేటలో ఉన్నాం. ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటలకే ఇక్కడ పోలింగ్ ప్రారంభమైంది. మధ్యలో సాంకేతిక కారణాల వల్ల ఒక 2-3 గంటలు పోలింగ్ ప్రక్రియ ఆగిపోయినప్పుడు కూడా తర్వాత పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు. అయితే ఏదైతే ఒక చిన్న రూములో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, దానికి తోడు సుమారు 1500 మంది ఓటర్లు ఉన్న ఈ ప్రాంతంలో కేవలం ఒకే ఒక ఈవీఎంని ఏర్పాటు చేయడం వల్ల వీరంతా కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిలిచేసిన పరిస్థితి. అదే సమయంలో ఏదైతే 6 గంటలకు ముందు ఎవరైతే 6 గంటల కల్లా క్యూ లైన్లో నిలబడ్డారో వారందరికి కూడా ఒక స్లిప్లు ఇచ్చి స్లిప్పులు ద్వారా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇళ్లకు పంపించి భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ క్యూ లైన్లో నిలబడమని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ భవనం ఉందో ఈ భవనంలో చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఒక ప్రత్యేకంగా స్లిప్లు ఇవ్వడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో అయితే 6 లోపల ఎవరైతే పోలింగ్ కేంద్రానికి వచ్చారో దానికి అక్కడంతా కూడా చుట్టూ ప్రహరీలు ఉండడంతో ఆ ప్రహరీలో ఒకసారి పోలింగ్ బూత్లో ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఓటు వేసినంత వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉండేది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓపెన్ భవనం కావడంతో వాళ్ళందరూ కూడా పోలింగ్ స్లిప్లు ఇచ్చారు. ఆ స్లిప్లు పట్టుకొని వాళ్ళు క్యూ లైన్లో నిల్చున్నారు. ఇప్పటికీ ఇంకొక 150 నుంచి 200 మంది ఇంకా క్యూ లైన్లోనే కొనసాగుతున్న పరిస్థితి. వీరంతా కూడా ఓటు వేయాలంటే దాదాపు ఇంకా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కంజెస్టెడ్గా ఉన్న రూము, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో శిక్షణ లేకపోవడంతో ఒక ఓటర్ ఓటు వేయాలంటే దాదాపు 6 నుంచి 8 నిమిషాల సమయం పడుతుంది. దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఉదయం నుంచి కూడా అందుకే పోలింగ్ ఆలస్యం అవుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది ఏదైతే పోలింగ్ ఆలస్యం కావడంతో చాలా మంది ఓటర్లు అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడడానికి కొంత ఇబ్బందులు పడి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. వృద్ధులు, మహిళలు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉదయం కొన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా మౌలిక వసతులు, త్రాగునీరు అయితే ఇతరత్ర షామియానాలు గట్టి ఏర్పాటు చేసినప్పుడు కూడా సాయంత్రానికి అవేవి కూడా ఇప్పుడు లేవు. ఈ నేపథ్యంలో కనీస మౌలిక వసతులు లేక ఇక్కడ ఇంకా గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండలేక ఓటర్లు కొంతమంది వెనుదిరిగిన పరిస్థితి. ఇంకా అయితే ఈ పర్టికులర్గా ఈ వార్డులో అయితే దాదాపు 150 నుంచి 200 మంది ఉన్నారు. వారిలో ఒక 70 మంది వరకు కూడా మహిళలు ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో కొనసాగుతున్న పరిస్థితి. ఎలా అయినా దీనికి ఇంకొక కనీసం 3 గంటలు సమయం పట్టే అవకాశం. దీంతో పాటు భీముల నియోజకవర్గంలో కూడా 1-2 చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. అటు చోడవరం నియోజకవర్గంలో కూడా పోలింగ్ 1-2 చోట్ల కొనసాగుతుంది. వీటితో పాటు అటు పాయకరాపేట నియోజకవర్గం, యలమంచి నియోజకవర్గంలో కూడా 1-2 చోట్ల పోలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో పోలింగ్ అవ్వాలి. మొత్తం పోలింగ్ శాతం ఎంత అయింది అనేది ఒక లెక్క తేలాలంటే దాదాపు ఇంకొక 2 నుంచి 3 గంటలు పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిషి, పోలింగ్ ఆఫీసర్లు ఏమంటున్నారు శ్రీనుబాబు? అంటే ట్రైనింగ్ సరిగా లేకపోవడం అనేది ఒక కారణం అంటే కనుక ఏమంటున్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దీని గురించి మాట్లాడితే? పోలింగ్ అధికారులు అయితే ఎవరైతే ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల లోపు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పిస్తాము. ఎట్టి పరిస్థితులను కూడా వారికి చివరి వ్యక్తి వరకు కూడా ఓటు వేసిన తర్వాతే పోలింగ్ ప్రక్రియను ముగిస్తామని చెప్పి పోలింగ్ అధికారులు చెప్తున్నారు. అయితే ఎంత సమయం ఉండాలి అనేది వారికి కూడా, ఎంత సమయం పడుతుంది అనేది కూడా వారికి కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటర్లు తమకు తాముగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఉంటున్న పరిస్థితి, లేని వాళ్ళు మాత్రం అసహనంతో వెనక్కి తిరగబడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటర్లు చాలా అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వ ఎన్నికల అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ బాక్ పోలింగ్ నిర్వహించినా, లేదంటే పూర్తి స్థాయిలో శిక్షణ సిబ్బంది కానీ ఇక్కడ ఉంచినట్టయితే, లేదంటే ఇక్కడ పాపులేషన్కు తగ్గట్టు ఈవీఎంలు ఏర్పాటు చేసిన పరిస్థితి వేరేగా ఉండేది. గతంలో బ్యాలెట్ పేపర్లు గత 2-3 ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇక్కడ 2 ఈవీఎంలు లేదంటే 2 వేరు బూతులు పెట్టి బ్యాలెట్ పత్రాలు పెట్టేవారు. ఈసారి కేవలం ఒక ఈవీఎం పెట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కేవలం ఎన్నికల అధికారులు
వైఫల్యం వల్ల ఈరోజు స్థానికులు తమ ఓటు హక్కును వినియోగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఎన్నికలకు ముందు ఓటర్లు ఏదైతే ఓటు హక్కుపై అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటును ఎన్రోల్ చేసుకోవాలి, ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనేక ప్రచారాలు చేస్తున్న ఎన్నికల అధికారులు అవ్వచ్చు, ఎన్నికల సంఘం అవ్వచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఏదైతే తమ ఓటు ఆ హక్కుకు వినియోగించుకోవడం సమయంలో మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్నికల సంఘంపై కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు మేల్కోవాలి. ఏదైతే ఓటర్ ఎన్రోల్మెంట్ అదేవిధంగా వాటి మీద అవగాహన కల్పించడంతో పాటు ఓటు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న ఏ విధంగా పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకెళ్ళాలి. శ్రీనిబాబు, ఇప్పుడు మన దేశంలో నిర్బంధ ఓటింగ్ అనే చట్టం ఏం లేదు, అలాంటి రూల్ ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ ఓటర్లని అభినందించి తీరాల్సిందే. వాళ్ళ ఓపికకి వాళ్ళ సహనానికి నిజంగా జోహార్లు చెప్పాల్సిందే. ఎందుకంటే అందులో వృద్ధులు ఉన్నారు, కొంతమంది మహిళలు ఉన్నారు. ఒకసారి ఎవరితో అన్నా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళతోటి? ఖచ్చితంగా వీరంతా కూడా స్వచ్ఛందంగా ఎంత టైం అయినా సరే మా ఓటు హక్కు మేము వినియోగించుకోవాలని ఒక దృఢ నిశ్చయంతోనే వీళ్ళంతా కూడా ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. మనం కానీ ఒకసారి కొంతమంది ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు, ఎంత టైం పడుతుంది? ఇంకా 3:30కి వచ్చామండి. 3:30 నుంచి లైన్లో ఉన్నాం. ఇంకో 2 గంటల వరకు టైం పెట్టేటట్టు. అధికారులు ఏమంటున్నారు అడిగితే? ఏమనలేదండి, ఇంక మమ్మల్ని ఇంకా అంటే ఇన్నాళ్ళు ఎప్పుడు 2 బూతులు పెట్టేవారు, ఈసారి ఒకటే పెట్టారు సార్. దానివల్ల లేట్ అయింది. అయినా ఈవీఎంలు కూడా పని చేయలేదండి సరిగ్గా. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారా? మంచినీళ్ళు సరఫరా అన్ని ఏర్పాట్లు అన్ని చేసామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇదే ఊరండి. ఎంతసేపు నుంచి ఉన్నారు? 2 గంటల నుంచి ఉన్నామండి. 2 గంటలు ఇచ్చి ఇప్పటికి వారు అవ్వలేదు. ఇంకొక గంట 2 గంటలు పడుతుంది అంతే. అదే చాలా మంది వయసు మీద ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇంకా కూడా వాళ్ళు క్యూ లైన్ లో కొనసాగుతున్నారు. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు? ఇంకెంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది? 4 గంటలకు వచ్చామండి మేము లైన్లోకి. ఇంకో 1.5 గంట అలా పడుతుంది. అప్పుడు మీరు వచ్చేటప్పుడు లైన్లో ఎంతమంది ఉన్నారు? గంటకి ఎంతమంది ఇక్కడ మీ పోలింగ్ అవుతుంది? గంటకి ఒక 20-30 మంది పోలింగ్ అవుతుందండి. ఇంకా 2 గంటల టైం పట్టొచ్చండి. ఎవరైనా అధికారులు వచ్చి మాట్లాడారా మీతో? ఇంత లేట్ అవుతుంది పర్లేదండి? లేదండి, ఎవరు మాట్లాడలేదు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? నేను ఉదయం 10 గంటలకు వచ్చానండి. 10 గంటలకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను లైన్ అంతా చూసి. మళ్ళీ 3 గంటలకు వచ్చాం. 3 గంటలకు కూడా ఫుల్ లైన్ ఉంది రోడ్డు అంతవరకు. ఇప్పుడు మళ్ళీ రావాల్సి వచ్చింది. మళ్ళీ ఇంత టైం వేసి అసలు ఈ కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం. అసలు ఎందుకు వేయాలి? ఎవడో పట్టించుకునేది ఎందుకు వేయాలండి? అసలు ఎవడో పట్టించుకోవాలి కదా, నాయకులను నిలబడి ఎవడో ఉండాలి కదా. మరింత ఘోరం ఎక్కడ చూడలేదండి. మనం విజువల్స్ లో వాళ్ళ మాటలో స్పష్టంగా వింటున్నాము రిషి. ఏదైతే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము ఇన్ని రోజు ఎంతసేపు ఉదయం 10 గంటలకు వచ్చాము, రద్దీగా ఉందని చెప్పి ఇంటికి వెళ్ళాను. మళ్ళీ లంచ్ చేసి 3 గంటలకు వచ్చాను, మళ్ళీ అప్పుడు కూడా రద్దీగా ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా దాదాపు నేను ఈ రోజంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికే నా సమయం అంతా కూడా కేటాయించాను. అసలు ఇప్పుడు విరక్తి కలుగుతుంది. ఎందుకు ఓటేయాలి, ఎవరి కోసం ఓటేయాలి అనే ఆ స్థాయికి ఓటర్ వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు వైఫల్యం చెందడం వల్లే ఈ ఓటర్లు అసహనానికి గురవుతున్నారని స్పష్టంగా చెప్పవచ్చు. డెఫినెట్లీ శ్రీనిబాబు, థ్యాంక్ యూ. సో ఆ పెద్ద ఆయన ఉదయం 10 గంటలకు వచ్చి రాత్రి దాదాపు 11 అవుతున్నా ఇంకా ఎలా అయినా ఓటు వేయాలన్న పట్టుదలతో మాత్రమే ఇంకా లైన్లో నుంచున్నాడు. అలాంటి ఆయన్ని చాలా మంది ఆదర్శంగా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. మనం హైదరాబాద్లో చూస్తాం, 40% ఓటింగ్ దాటలేదు. ఇన్ని సౌకర్యాలు ఉండి చాలా తొందరగా ఓటు వేసి వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఎవరు కదిలి ఓటు వేయని పరిస్థితుల్లో ఎలా అయినా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మహిళలు, వృద్ధులు కూడా గంటల తరబడి అక్కడ లైన్లో నించుని ఇంకా అక్కడ ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన పరిస్థితి. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కూడా తన ఏర్పాట్ల గురించి మరొకసారి పర్యవేక్షించుకోవాల్సిన పరిస్థితిని కూడా గుర్తు చేయాల్సిన సందర్భం.